మీరు ఈ పుష్పాన్ని చూసారా? ఇది అదే పుష్పం. దీని యొక్క జీవితం ఈ భూమి మీద ఆరంభమైంది. ముందు మొగ్గగా జన్మిస్తుంది, మెల్లమెల్లగా విచ్చుకుంటుంది, ఆఖరికి అందమైన పుష్పంగా మారుతుంది. చూసేవారందరూ దీనిని ప్రశంసిస్తారు. ఈ పుష్పం తేనెను కూడా ఇస్తుంది. ఆ తర్వాత మొక్క నుంచి విరిగి కింద పడిపోతుంది. ఎందుకు? ఈ పుష్పం ఎందుకలా పడిపోతుంది? ఆలోచించండి. ఆ మొక్క మీద పుష్పంగా ఉండటం ఈ పుష్పం యొక్క అధ్యయనం కానే కాదు. ఒకవేళ ఈ పుష్పం దేవతల పాదాల దగ్గర అలంకరించబడచ్చు, లేదా ఒక స్త్రీ తలలో అలంకరణగా మారచ్చు, లేదా ఎవరికైనా ప్రేమ వ్యక్తపరచటానికి ఉపయోగపడచ్చు. చూడండి, జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అంటే యాత్ర గురించి భయం ఉండకూడదు. మన ఉనికిని పెంచుకోవాలి. వారి నుంచి మీరు తప్పించుకొని దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఈ ఉనికిలోకి తీసుకొచ్చారో. ఇదే జీవితం యొక్క నిరంతర ప్రక్రియ. రాధా కృష్ణ.